దొంగతనం చేయటం తప్పురా. సార్ నేను దొంగ కదా సార్, మీ పర్సు కింద పడిపోతుంటే తీస్తారా? జేబు కొట్టింది కాకుండా మళ్ళీ లాజిక్ ఏంట్రా నీకు? అయ్యో పాపం ఒక్కడిని చేసి కొడుతున్నారు, వెళ్ళి ఆపండి. ఆగండి ఆగండి ఆగండి, అతను దొంగిలించింది నా పర్స్, మీరెందుకు కొడుతున్నారు? సార్ వీడి గురించి మీకు తెలియదండి, వీడు నిజంగా దొంగే. వీడి సంగతి మాకు వదిలేండి సార్, నేను చూసుకుంటా వీడిని. ఆగండి ఆగండి. ఏరా ఉదయమటవా వాళ్ళకి? వద్దు సార్, మీకు దండ పెడతారు, చంపేస్తారు, తీసుకోండి. ఏడపై కానొస్తలేరు. అరే చల్ హట్. నాకేమరికనా, నేను వెతున్నా. క్షమించమన్నాడుగా, మీరు వెళ్ళిరండి. చూడు బాబు, ఈ జేబులు కొట్టే తెలివితేటల్ని నిజాయితీగా బతకడానికి ఉపయోగించు. అలాగే సార్. అరే గాడున్నారు బే. నమస్తే కాకా. నమస్తే చిన్నమ్మా. బాగున్నారా? మాకేందమ్మా మస్తుకున్నాం. అరే నువ్వు వీడేం చేస్తున్నావు బే? ఇతను నీకు తెలుసా? తెలవ సాలగాడు ఈడేం చేస్తుండ్రా? చూడు బాబు, దెబ్బ బాగా తగిలినట్టుంది, మాతో రా. నా కొడుకు పెద్ద డాక్టర్, వాడికి చూపిస్తాను. అరే ఈ ఎవలగడేంద్రా అమ్మడే వస్తుండు. రాని రాని గాని గాడినేసి పాటు పెడదాం. అరే లొల్లు చేయకుండా కాక రాయే. పర్వాలేదు, కొత్త బోర్డు కూడా పెట్టించారు. గదేం లేదు కాక, మీ టెలిగ్రామ్ అందినాక పాత బోర్డు కొత్త రంగేసినాం గంతే. ఇదేనయ్యా నా కొడుకు హాస్పిటల్. ఆ బోర్డు మీద ఏముందో చదువు. ఏలు ముద్ర మనకే రాదు. చదువు రాదా? నేను చదువుతానులే. సత్యప్రసాద్ చారిటబుల్ హాస్పిటల్, ఈయన పేరే. ఇప్పుడు సంతోషంగా ఉందా? పదండి, నా కొడుకుని చూడాలి. నా కొడుకు కూడా ఊరి నుంచి పారిపోయి వచ్చాడు, కానీ వాడు నీలాగా జేబు దొంగ కాలేదు, కష్టపడి చదివి డాక్టర్ అయ్యా. నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. కోసి పోస్ట్లో పంపిస్తాను. డాక్టర్ బాబు మా బాబు పెన్ మింగేసాడు, ఏం చేయమంటారు? పెన్సిల్ రాసుకోమను. ఎలావమ్మా? అలాగేనండి. ఎవడ్రా ఎవరికి ట్రైనింగ్ ఇచ్చింది? సిస్టర్, దీన్ని నేను కావాలా? మీరు మేనేజ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. అమ్మా నానా. వాట్ డాక్టర్? అమ్మా నాన్న వస్తున్నారు, నాకు చెప్పలేదు. మీరు మస్తు బిజీ కదా డాక్టర్, మేము పోయి తీసుకొచ్చినా. ఓ థ్యాంక్ యూ డాక్టర్. ఏమ్మా బాగున్నారా? మేం బాగున్నావురా, నువ్వెలా ఉన్నావు? నాకేమ్మా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ డాక్టర్ అట్లా అంటాడు కానీ పొద్దుకల పేషెంట్ల గురించి ఆలోచిస్తాడు. పండుకున్నప్పుడు మెళ్ళకెళ్ళి స్టెత్ కూడా తీయడు. కరెక్టనా డాక్టర్? కొంచెం జర ఎక్కువైందిలే అనుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు, ఇతనికి దెబ్బ తగిలింది, కొంచెం చూడు. అలాగే నాన్న. నువ్వు శంకర్ ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు. మల్హోత్రా చాలా మంచి డాక్టర్, ఆయన చూసుకుంటారు. మీరు బాగా అలసిపోయి ఉంటున్నారు, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏమి రెస్టో, ఈ మధ్య మీ నాన్నకి బాగా ఆయాసం వస్తుందిరా. అట్లయితే మంచి డాక్టర్ చూద్దాం. యా యు ఆర్ రైట్. కరెక్ట్. అదేమిట్రా నువ్వున్నావుగా? అది అంటే నాన్న, కొడుకు తండ్రికి వైద్యం చేయడం అంటే అది అంత యునో ఇట్స్ నాట్. మరి డాక్టర్ చదవటం దేనికి? మీరు చదివలేదు కదా. అంటే నేను ఛాలెంజ్ చేసి స్వయం కృషితో తనకు తానుగా డాక్టర్ గారి ఉద్దేశం అన్నమాట. థ్యాంక్ యూ డాక్టర్. ఏమైంది? కొడుతుండ్రు. కుడుతున్నారమ్మా. కుట్లు కుట్టేటప్పుడు కొంచెం నొప్పిగా ఉంటుంది కదా, గంతిగా అరుస్తుండ్రు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. తెచ్చాను, మొత్తం 5 లక్షలు తీసుకొచ్చాను, మీకు దండం పెడతాను, మా ఆయన వదిలేయండి. వేసేస్తానన్నా. చూడమ్మా, డబ్బుతో మనుషుల ప్రాణాలు కాపాడగలం అనుకుంటే ఈ లోకంలో డబ్బున్న వాళ్ళకి చావే ఉండదు. అయినా మీ ఆయనకు వచ్చిన కష్టం ఏమీ లేదు. డాక్టర్ మధుసూదన్, ఆ కేసు మీరు చూసుకోండి. థ్యాంక్ యూ. రావదినా? వదినా అవుదినా? గట్ రారాదు చెబుతా. వెళ్ళమ్మా, అన్నింటికీ పైన భగవంతుడున్నాడు, ఇక్కడ డాక్టర్లున్నారు. నీ భర్తకి ఏమీ కాదు, వెళ్ళు. ఏమైందిరా ఆవిడ భర్తకు? కొవ్వు పట్టిందానా, కోసి తీసేసాం. ఓ, లెక్క బరాబర్ ఉంది కదా? కరెక్ట్ గా ఉంది. ఆయన ఎక్కడ? నువ్వేం ఫిగర్ చేయకు, పోయి కారులో కూర్చో, 2 నిమిషాలలో వస్తాడు. ఏమన్నా గలత్ అయిందంటే నరాలు తీస్తా.
అబ్బే సాలే మళ్ళీ గిట్ట కనిపించినట్టే బొక్క బొక్కకు నీళ్ళు పోస్తారట. చల్ చల్. ఇంతమంది జీవితాలు నీ చేతుల్లో ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోరా. అలాగే. నమస్తే బాబాయ్ గారే. నమస్తే. అరే, నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా నువ్వు ఇక్కడే ఉన్నావు. నీ కాళ్ళు ఇంకా బాగవలేదా? చచ్చుబడిపోయిన కాళ్ళు అంత తేలిక ఎలా నయం అవుతాయి? ఆ, మీరు పదండి రామ్మా. పర్వాలేదు, కొంచెం అయితే పంచండి వచ్చింది. అద్భుతం, మహా అద్భుతం. ఒక డాక్టర్ గా నా వల్ల కాని పని నాన్నగారు వల్ల అయిందమ్మా. నాన్న, అనుకోని సంఘటనలో ఇలా షాక్ వల్ల కాళ్ళు వస్తాయని మా ఎంబీబీఎస్ చెప్పేవారు. అలాగా? యా, బ్రెయిన్ సిండ్రోమ్ ఆఫ్ న్యూరలాజికల్ సిండ్రసిస్. ఈ సంతోషంలో నేను చెట్లకెత్తాను, పుట్లకెత్తాను, మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తాను. నా కాళ్ళు వచ్చాయి. నాన్న, అరే బాబు, అరే అలా ఎగరకూడదురా. ఇప్పుడే వచ్చిన లేత కాళ్ళు కదా, ఆ కాళ్ళతో ఇంకా నా పని ఉంది. నాన్న, మీరు పైకి వెళ్ళండి. బాబాయ్ మీరు ఉండండి. వెళ్ళిరా. బాబాయ్ మీరు ఉండండి. బాబాయ్ బాబాయ్ మీరు ఉండండి. రారా నా- బాబాయ్, బాబాయ్. రేయ్, వీడి సౌండ్ రావడం కుమ్మట్రా. అరే అవులే, నీ గేట్ పాస్ వచ్చింది బే. చల్ చల్ చల్. అసలు ఏంటయ్యా ఇదంతా? ఏం జరుగుతోంది ఇక్కడ? నాకేం అర్థం నీకు కావట్లేదు. ఇదేం అర్థం కాదు, ఇదో పెద్ద స్టోరీ. చల్ బే. నువ్వు ఎన్నన్నా చెప్పన్నా, ఎన్నాళ్ళు ఇలా డాక్టర్లా నటిస్తావు? ఎప్పుడో చెప్పుండాల్సింది. చెప్పడానికి చాలాసార్లు ట్రై చేశాను రా. ఒకప్పుడు నన్ను ఏమంటారనే భయంతో చెప్పలేకపోయాను. ఇప్పుడు ఈ వయసులో వాళ్ళు ఏమైపోతారనే ఆందోళనతో చెప్పలేకపోతున్నాను. ఏమన్నా నువ్వు నాకైతే చెప్తే లేదురా, వాళ్ళు మన దగ్గర ఉండేదే ఏడాదికి వారం రోజులు. ఈ వారం రోజులు అబద్ధంలో బతికినా మిగతా సంవత్సరం అంతా ఆనందంగా ఉంటారు. అది చాలు. ఎన్నాళ్ళు ఇలా ముసుగులో గుద్దులటానా? ఇప్పుడైనా చెప్పరాదే, ప్రాబ్లం క్లియర్ అవుతుంది. శంకర్, ఏంటి అదోలా ఉన్నావు? అబ్బే ఏం లేదమ్మా. దగ్గరికి రా. అమ్మా, ఉమ్, నువ్వు ఇలా దగ్గర తీసుకున్నప్పుడల్లా ఎంతో హాయిగా ఉంటుంది. చిన్నప్పుడు నాన్న కొట్టి ఏడుస్తుంటే నువ్వు ఇలాగే దగ్గర తీసుకునేదానివి. అప్పుడు ఆ బాధ అంతా పోయేది. అమ్మా, అప్పుడు ఏదో అనేదానివే, ఏంటిది? జంతర్ మంతర్ ఛూ మంత్రకాళి. అందరి ధర దెబ్బ ఖాళీ. బాధల్లో ఉన్న వాళ్ళని ప్రేమతో దగ్గరికి తీసుకుంటే వాళ్ళ గుండెల్లో ఉన్న బాధంతా పోతుంది. నిజమే, కరెక్ట్. శంకర్, ఒకసారి నిలబడు. దేనికమ్మా? దగ్గరికి రా. ఇప్పుడు చెప్పరా, దేని గురించి దిగులు పడుతున్నావు? అమ్మా, ఒకవేళ నేను డాక్టర్ని కాకపోతే? ఏంట్రా ఆ మాటలు? మాట వరుసకు కూడా అలా అనుకో. ఈ వయసులో మేము తట్టుకోలేం, అర్థమైందా? నమస్కారం బాబు గారు. నమస్తే. వాళ్ళంతా ఎవరు? వాళ్ళు ఎవరో మెంటలు గాళ్ళండి. వాళ్ళు కూడా మనకి ఎందుకు మంచి పండుగ కొట్టమంటారా? కాస్త కొబ్బరి ఉండేది చూసుకోట్టు. ఆయ్, కాయంత ఒక కొబ్బరి పండు కొట్టు. నీళ్ళ బండం అయితే 7 రూపాయలండి, కొబ్బరి బండం అయితే 10 రూపాయలండి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. చూడటం ఏంటి డాక్టర్ రామలింగేశ్వరరావు గారు, మీరు నన్ను మర్చిపోయినా నేను మిమ్మల్ని మర్చిపోలేదు. సత్యప్రసాద్ గారు. కరెక్ట్గా చెప్పారు. ఓ మై గుడ్నెస్, ఎన్నాళ్ళైంది మిమ్మల్ని కలిసి? సచ్ అ లాంగ్ టైం. యా, బాగున్నారా? ఏంటి మీ ఇద్దరికి ఇంత ముందే పరిచయం ఉందండి? అవునయ్యా, మా ఊళ్ళో హాస్పిటల్ కట్టినప్పుడు మొట్టమొదటి డాక్టర్ ఈయనే. అక్కడ 5 ఏళ్లు పనిచేశారు. నేను ఇక్కడున్నానేంటి అనుకుంటున్నారా? ఇక్కడ మా అబ్బాయి శంకర్ ప్రసాద్ హాస్పిటల్ పెట్టాడు నా పేరు మీద. నాకు తెలియకుండా ఈ ఏరియాలో మీ పేరు మీద హాస్పిటలా? అన్నీ మీకు తెలియాలి ఏముంది సార్? ఇంతకీ మీకు ఏకాయ కొట్టమంటారు? 1 మినిట్, మీ శంకర్ డాక్టర్ అయ్యాడా? అప్పుడు నేను అనేవాడిని గుర్తుందా?
ఏదో ఒక రోజు మీలాగే మావాడు డాక్టర్ అవుతాడని. అవును సార్, మీరన్నట్టే మన శంకరన్ డాక్టర్ అయ్యాడు. దాంట్లో అబద్ధం ఏమీ లేదు. ఎంతకు ఏకాయ కొట్టమంటారు, నీళ్ళకాయ కొబ్బరికాయ? 1 minute ఆగమన్నాను కదా, వెయిట్. ఆశ్చర్యంగా ఉంది, మా ఇంటికి దగ్గరలో మీ అబ్బాయి హాస్పిటల్ ఉందని నాకింతవరకు తెలీదు. అబ్బా, తెలియపోతే నష్టం ఉందండి. ఇప్పుడు ఎంతకు ఏకాయ కొట్టమంటారు, నీళ్ళకాయ కొబ్బరికాయ? ఓకే, అబ్బో. పదండి మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, వెళ్తూ మాట్లాడుకుందాం. హ్మ్. అసలు నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. నా ఇంటి చుట్టుపక్కల ఉన్న డాక్టర్లందరూ నాకు బాగా తెలుసు. వాళ్ళల్లో మీ అబ్బాయి సార్, పోనీ అరటిపళ్ళు తీసుకోవచ్చు కదా. మీరలా ప్రతిదానికి నవ్వుతున్నారు ఎందుకని? దీని లాఫ్టర్ థెరపీ అంటారు. ఆహా. ఎక్కువ టెన్షన్ పడినప్పుడు ఇలా పెద్దగా నవ్వితే ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ డౌన్ అయిపోతుంది. అందుకే నాకు ఎక్కువ కోపం వచ్చినప్పుడు దానికి రెండింతలు గట్టిగా నవ్వుతాను. కూర్చోండి, ఇవ్వట్రా. నమస్కారం అండి. మీ శంకర్ ఎంబీబీఎస్ ఎక్కడ చేశాడు? నాకు తెలీదు. వాడు చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా కోరిక ప్రకారం డాక్టర్ అయ్యాడు. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఆ, అవును, మీ అమ్మాయి చిట్టి ఎలా ఉంది? బాగుంది, తను కూడా డాక్టర్. మ్మ్హ్మ్. ఆ, చిట్టికి పెళ్ళయిందా? నో, సంబంధాలు చూస్తున్నాను. ఆ, నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు. అతను చిట్టికి చిన్నప్పటి నుంచి తెలుసు. అతని ఫోటో కూడా నా జేబులోనే ఉంది. ఎలా ఉన్నాడు డాక్టర్? రావు గారు, ఏమిటి అలా నవ్వుతున్నారు? మా వాడు బాగున్నాడని నవ్వుతున్నారా, టెన్షన్లో ఉండి నవ్వుతున్నారా? నో 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 నో, మీ అబ్బాయి నచ్చే నవ్వుతున్నాను. ఇప్పుడే తెలిచేస్తాను. చిటే, రామ. ఎస్ డాడీ. సత్యప్రసాద్ గారు. నమస్తే అంకుల్. గుర్తుపట్టావా? మనం భువనగిరిలో ఉన్నప్పుడు వీళ్ళింటి పక్కనే ఉండేవాళ్ళం. చిట్టి, ఈ ఫోటో చూడు. చిన్నప్పుడు నీతో గోళికాయలు, జామ తోటలో దొంగతనం, చెరువులో ఈత నేర్పేవాడు. శంకర్? శంకర్ అంటే మీరు? సారీ అంకుల్, మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. అందరూ బాగున్నారా? ఆంటీ, శంకర్? బాగున్నారు. ఓకే, చూడమ్మా సునీత, స్ట్రైట్గా నీకు మ్యాటర్ చెప్తున్నాను. నీకు నచ్చితే శంకర్ ఏంటి అల్లుడవుతాడు. డాడ్! ఎస్ మై బేబీ, నీకు నచ్చితేనే పెళ్ళి. See, uncle, vulture eating 100 buffaloes. One cyclone. Finish. How is it? అరే అన్న, ఇంగ్లీష్ మాట్లాడిండు. ఏమన్నాడు? వైచర్ అంటే రాబం, బఫెలోస్ అంటే గుడ్లు, సైక్లోన్ అంటే తుఫాన్. అండర్స్టాండ్? 100 గొడ్డం తిన్న రాబందుకు గాలివానకు చస్తుంది అన్నాడు. ఆ వల్చర్ ఎవరు? You vulture, I cyclone. అన్నా